చాలామంది చాలా రోజుల నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళను అన్నారో నాకు ప్రత్యేక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను. దానికి కారణం ఏమంటే సెక్యూరిటీ కాదు, గౌరవం కాదు, మాట్లాడేదానికి అవకాశం వస్తుంది. అసెంబ్లీలో టైం ఖచ్చితంగా ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడితే దాంట్లో 50% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్ష నాయకులకి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఆయన అదే కోరుతున్నారు. దాని మీదనే స్టిక్ అనే ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా బయటే కొన్ని పాయింట్స్ ఆయన చెప్తే వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా మాట్లాడేస్తారు. నీకు 11 సీట్లు, నువ్వు అట్ట ఇట్ట అంతకొడివి ఇవి అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్తారు. ఇదే అసెంబ్లీలో మాట్లాడతారు. ఇది రికార్డ్ అయి ఉంటుంది. మాట్లాడతారు, రికార్డ్ అయి ఉంటుంది. ఎంత అనవసరం. ప్లస్ అలా మాట్లాడి రెచ్చగొట్టిన దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి ఎలా అనిపిస్తుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అవమానించారనేసి ఇప్పుడు ఆ చర్యలన్నీ తీసుకుంటున్నారు కదా. అవమానించారనే విషయం మీదే కదా ఇప్పుడు కక్షపూరితంగా అన్నీ జరుగుతూ ఉండేది. దాడులు కానీ, అరెస్టులు కానీ అన్నీ. ఇదే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదే చేయాల్సి వస్తుంది అసెంబ్లీలో. ఇప్పుడు ఆయన ఉంటే నా అభిప్రాయం ఖచ్చితంగా ప్రజల్ని పాలించాలా, ప్రజలకు సేవ చేయాలనే ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, భయం ఉంటుంది, ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. ఉంటేనే అధికారంలో రాగలుగుతారు, లేకపోతే రాలేరు. ఎవరైనా సరే సానుకూలంగా ఉండి అది ఇది అని అంటే ఎవ్వరూ రాలేరు అధికారంలోకి. ప్రతీకార చర్య ఉంటుంది, భయం ఉంటుంది, ధైర్యంగా ఎదుర్కొనే దమ్మున్నోళ్ళు మాత్రమే అధికారంలోకి వస్తారు. అది బాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారికైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే. పవన్ కళ్యాణ్ గారు ఆయన తిట్టిన వాళ్ళతో ఎందుకు చేరారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారంగా నేను అసెంబ్లీ గేట్ కూడా తాకనేరు కదా, నేను తాకతానని చూస్తామనేసి తెలుగుదేశంతో చేరారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని అందరినీ తిట్టినారని ఆయనే మాట్లాడారు, లోకేష్ గారు తిట్టిస్తున్నారని ఆయనే మాట్లాడారు. కానీ ఆయన ఎందుకు చేరారు? ప్రతీకార చర్యే. ఇది చాలా ప్రమాదం. ఎవరు మాట్లాడరు, చెప్పరు. అర్థమైందా? ఇది చిన్న విషయం, ఎవరు మాట్లాడరు. కాదు వెళ్ళాలా, స్పీకర్ గారు సరైన బిల్లులు పెడతారు, వాటికి తప్ప రైట్ అనేది మాట్లాడాలా, మాట్లాడితే రికార్డ్ అవుతుందని అంటారు కదా. అవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రజాసేవలు. కానీ మనిషికి మాత్రం కోపము, భయం అనేది ఉంటుంది. ఆ భయము, కోపాన్ని, ప్రతీకారాన్ని తీర్చుకోవాలనిపిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతీకారాన్ని తీర్చుకుంటారా, పాలిస్తారా? ఇప్పుడు అదే కాదు చేస్తున్నది, ప్రతీకారమే తీర్చుకుంటున్నారు. అలా చేయకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి పోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈయనకి ప్రతీకారంగా ఎవరైనా సరే ఒకటి చేస్తే వాళ్ళకి 3గా ఇస్తారు తిరిగి. అది ఎక్కువైపోతుంది మళ్ళీ పాలనలోకి వచ్చిన తర్వాత. అది ఉండకూడదంటే అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీలో ఏమేమి చర్చిస్తుంటారో ఇది తప్పు అనేసి బయట మీడియాతో మాట్లాడి ప్రజలకు తెలియజేయడం అనేది బెస్ట్ అయిన విషయమే నా అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీలో ఆయనకి ఎంత చెప్పినా స్పీకర్ మైక్ ఇవ్వరు. అది 100% జరుగుతుంది. ఒకవేళ మాట్లాడేదానికి ఇచ్చినా సరే మధ్యలో ఆపి అబ్జెక్షన్ చేసి రకరకాలుగా గోలబెట్టి తిప్పుతారు. ఇది ప్రతీకారంగా మారిపోతుంది. ఎందుకు ఈ గోలంతా? అక్కడ వాళ్ళు ఎట్ట మాట్లాడతారో దానికి సంబంధించి సరైన ఆధారాలు, డాక్యుమెంట్స్ రూపంలో చెప్తున్నారు. కాబట్టి కరెక్ట్ అయిన డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేదని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇది మాత్రం వాస్తవం.